వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. బెంగళూరు నుంచే రాజకీయాలు ప్రారంభించిన వైఎస్ జగన్ ఆ సంగతులు మీకోసం. వైసీపీ అధినేత మాజీ సీఎం సేఫెస్ట్ ప్లేస్ గా బెంగళూరుని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన యలహంక ప్యాలెస్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తాడేపల్లిలో ఆయన కేవలం సమీక్షలు, నాయకులతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల వైసీపీ రాజకీయ కదలికలు అన్ని వారికి తెలుస్తాయన్న ముందు జాగ్రత్తతోనే బెంగళూరు నుంచే వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తాడేపల్లి జగన్ ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం అంతా సీసీ కెమెరాలు, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి గట్టి నిఘాను పెట్టారు. దాంతో మరింతగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో జగన్ బెంగళూరు నుంచి తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పైనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు, సీనియర్లను వైసీపీలోకి తీసుకొని రావాలని వైసీపీ నుంచి నేతలంతా కూటమి దిశగా క్యూ కడుతున్నారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపుగా చాలా మంది సాగుతున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూటమి వైపు నుంచి వైసీపీలోకి చేరికలు ఇప్పట్లో ఉండవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళల్లో మాత్రం అటు నుంచి ఇటు ఉంటాయని అంటున్నారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను తెచ్చి వైసీపీని బలోపేతం చేసుకోవడం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. అలా చేయడం వల్ల వైసీపీ ముఖ్య స్థానాల్లో బలోపేతం అవుతుందని, అలాగే తన సొంత చెల్లెలు షర్మిల నాయకత్వం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయంగా ఆమెకు చెక్ చెప్పాలని భారీ స్కెచ్ తో జగన్ ఉన్నారట. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే జగన్ మార్క్ వ్యూహాలు సాగుతున్నాయని సమాచారం. ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ లో గత 10 ఏళ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా సీనియర్లు ఆ పార్టీని అంటే పెట్టుకుని ఉన్నారు. వారంతా టీడీపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో వారిని చేర్చుకుంటే వైసీపీకి కొండంత అండ దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సాకే శైలజానాథ్ ని జగన్ ఈ విషయంలో ఉపయోగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి రప్పించేందుకు రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత కూడా చాలా మంది కీలక నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. కొందరు సీనియర్లు అయితే తమ వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇస్తే కనుక తప్పకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధం అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక కీలక నేత, కేంద్ర స్థాయిలో మంత్రి పదవి చేసిన బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు తమకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరుతానని చెప్పారట. ఆయన కుటుంబానికి రాజకీయంగా ఉన్న పలుకుబడి, ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెబుతున్నారు. ఇలా చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ అధినాయకత్వం ఫుల్ బిజీగా ఉంది. ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల టూర్లు మొదలు పెడుతున్నారు. ఈ టూర్లలోనే ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి కొత్త ఊపు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో 40% ఓట్లు షేర్ తో బలమైన పార్టీగా వైసీపీ మాత్రమే ఉందని, వేరే ఏ పార్టీకి కూటమిని ఎదుర్కొనే సత్తా లేదని వైసీపీ అధినాయకత్వం చెబుతూ ఆపరేషన్ ఆకర్షకి తెరతీస్తోంది. 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, అందరికీ న్యాయం చేస్తామని చెబుతూ వస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ ఆకర్షకి ఎవరెవరు ఆకర్షితులు అవుతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.